ఈ రోజు ఓటింగ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అలానే టాస్క్‌లో కూడా చేంజ్ అవ్వబోతున్నాయన్నమాట. అవేంటనేది కూడా చూద్దాం. ఫస్ట్‌గా మన వీడియోకి అయితే లైక్ చేయండి. హోటల్ టాస్క్ టైప్‌లో ఉంటదన్నమాట ఈ రోజు టాస్క్. ఇంకా దీంట్లో చూస్తే మాత్రం సంజన వాళ్ళైతే ఇక్కడైతే పానీపూరి అనేది అమ్ముతూ ఉంటారన్నమాట. మాధురి వాళ్ళు చూస్తే మాత్రం కాఫీ అనేది వీళ్ళైతే అమ్ముతూ ఉంటారన్నమాట. ఇలా ఓవరాల్‌గా టాస్క్ అయితే జరుగుతది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫుడ్ అన్నమాట. ఫుడ్ సేలింగ్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి పానీపూరి కావాలంటే మాధురి వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు సంజన వాళ్ళ దగ్గరికి వచ్చి పానీపూరి అనేది తింటూ వాళ్ళనేది మనీ అనేది ఇస్తూ ఉండాలి. దాన్ని బట్టి వీళ్ళకి మనీ అనేది వస్తూ ఉంటాయి. ఇక మాధురి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాఫీ అనేది కొనుక్కుంటూ ఇక్కడ సంజన వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ప్లే చేస్తూ ఉండాలి. వీళ్ళకి మనీ అనేది ఇలా వస్తూ ఉంటాయి. ఈ హోటల్ టాస్క్ లో ఎవరికైతే మనీ అనేది ఎక్కువ వస్తుందో వాళ్ళైతే విన్నర్స్ గా వస్తారనమాట ఈ టాస్క్ కి. ఈ రోజు లైవ్ లో జరగబోయేది ఒక హోటల్ టాస్క్ టైప్ లో ఉండబోతుంది. చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది అనమాట. ఇమాన్యుయల్ అలా చూస్తే ఇక్కడ రీతు చౌదరి వీళ్ళైతే సంజన వాళ్ళ టీంలోకి వచ్చేస్తారు కాబట్టి గేమ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఆయిషా కూడా ఇక్కడ సంజన వాళ్ళ టీంలోనే ఉండబోతుంది. ఈ రోజు చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది అనమాట. ఓటింగ్ లో ఎవరై ప్లేస్ లో ఉన్నారనేది ఒకసారి చూద్దాం. ఓటింగ్ లో చూస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్ లో అయితే తనుజ అయితే ఉంది. తనకి 34% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత ప్లేస్ లో చూస్తే కళ్యాణ్ అయితే ఉన్నాడు. తనకి కూడా 29 వరకు వస్తుంది అనమాట. కొన్ని ప్లేస్ లో అయితే మాత్రం కళ్యాణ్ కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా తనుజ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది. వీళ్ళిద్దరూ అనేది ప్లేసెస్ అనేది చేంజ్ అవుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక ఎక్కువ శాతం ఓటింగ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో అయితే తనుజానే ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ డౌన్ అయిపోయాడు, ఇంకా కళ్యాణ్ పని అయిపోయిందంటూ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ ఏమి నమ్మొద్దు. అఫీషియల్ గా మీరు ఓటింగ్ చేసుకోండి. సేఫ్ అయిపోయారు కదా అనేసి మీరు ఓట్ చేయకపోతే మాత్రం డేంజర్ పొజిషన్ లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎవరి మాటలు నమ్మకుండా అఫీషియల్ గా ఓటింగ్ చేసుకోండి. ఎవరికైనా సరే ఈ 8 నెంబర్స్ లో మీ ఫేవరెట్ కి ఓటింగ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ప్లేస్ లో చూస్తే మాత్రం సంజన అయితే ఉంది. తనకు కూడా 12% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే ఇంకా దివ్య అయితే ఉంది. తనకు కూడా 10% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే ఇక రీతు చౌదరి అయితే కనిపిస్తుంది. తనకి 8% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే రాము అయితే కనిపిస్తున్నాడు. తనకి కూడా 6 వరకు వస్తుంది అనమాట. శ్రీనివాస్ అయితే కనిపిస్తున్నాడు. తనకి 4% ఓటింగ్ వస్తుంటే లీస్ట్ లో అయితే రమ్య అయితే ఉందన్నమాట. తనకి 3% ఓటింగ్ తో ఉంది. రాము, శ్రీనివాస్ అలానే రమ్య వీళ్ళ ముగ్గురికి అయితే కొంచెం ఎక్కువగా డేంజర్ అయితే కనిపిస్తుంది అనమాట. అఫీషియల్ గా మీరు ఓటింగ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. వీళ్ళు సేఫ్ అయిపోయారు కదా అనేసి వీళ్ళకి ఎక్కువ ఓటింగ్ వస్తుందని మీరు డ్రాప్ చేసేసుకున్నారంటే మొన్న భరణి గారి ఎలిమినేషన్ ఎలా అయింది మనం అందరం చూసాం కదా. అందుకనే ఓటింగ్ అనేది అసలు మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు, ఏంటి, ఏం జరుగుతుంది అనేది నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.